తొలిసారి ముఖ్యమంత్రిగా నితీష్. దేశంలోనే ఇదో అరుదైన రికార్డ్. ఎన్డీఏపై బీహార్ వాసులు పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శనం. బీహారీలు ఇచ్చిన తీర్పుని ఎన్డీఏ అర్థం చేసుకోవాల్సిన తరుణం. 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న నితీష్ పై మొహం మొత్తకపోవడానికి కారణమేంటి? కూటముల మధ్య ఆటాడిన బీహారీలకు నితీష్ పై అంత నమ్మకమేంటి? హామీలు అమలులోనూ రికార్డు సృష్టిస్తారా? బీహార్లో ఎన్డీఏ శకంలో మరో దశ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా నితీష్ 10వ బాధ్యతలు చేపట్టడంతో ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నట్లయింది. తద్వారా ఎక్కువసార్లు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా చరిత్ర. అలానే బీహార్లో సుదీర్ఘకాలం సీఎంగా బాధ్యత చేపట్టిన రికార్డు సృష్టించారు. ఇప్పటిదాకా 19 ఏళ్లు బీహార్ని పాలించగా కొత్త టర్మ్తో ఆ కాలం 24 ఏళ్లకు చేరే అరుదైన రికార్డు ముంగిట నిలిచారు. దేశ చరిత్రలో వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో రకరకాల చరిత్ర సృష్టించిన నేతలున్నారు. వారిలో సిక్కిం రాష్ట్రానికి ఏకధాటిగా పవన్ కుమార్ చామ్లింగ్ 24 ఏళ్లు సీఎంగా పనిచేశారు. 1994 డిసెంబర్ నుంచి 2019 మే వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఒడిశాకి నవీన్ పట్నాయక్ 2000 మార్చి నుంచి 2024 జూన్ వరకు 24 ఏళ్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందే అంటే 1977 నుంచి 2000 వరకు పశ్చిమ బెంగాల్కి జ్యోతి బసు ముఖ్యమంత్రిగా 23 ఏళ్లు కొనసాగి అరుదైన రికార్డు సృష్టించారు. అప్పటికి అదే రికార్డ్ కాగా ఆ తరువాతి కాలంలో పవన్ కుమార్ చామ్లింగ్, నవీన్ పట్నాయక్ అత్యధిక కాలం, అందులోనూ ఏకధాటిగా పరిపాలించి ఆ రాష్ట్రాల్లో చరిత్రలో నిలిచారు. ఇప్పుడు నితీష్ కుమార్ ముంగిట కూడా 1 వారం మినహా ఏకధాటిగా బీహార్ని పాలించిన సీఎంగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఇక వివిధ రాష్ట్రాల్లో విడతల వారీగా ముఖ్యమంత్రి పదవిని ఎక్కువ కాలం నిర్వహించిన వారిలో హిమాచల్ ప్రదేశ్కి వీరభద్ర సింగ్, మిజోరం రాష్ట్రానికి లాల్ ధన్హావ్లా చెరో 21 ఏళ్లకి పైగా పదవిని నిర్వహించారు. అయితే ఇలా ఎక్కువ కాలం పదవి బాధ్యతలను నిర్వర్తించడానికి ఆ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు మాత్రమే కాకుండా వారిపై అక్కడి జనం పెట్టుకున్న నమ్మకం కూడా కారణంగా చూడాలి. అలానే ఎక్కువ మంది ప్రాంతీయ పార్టీల అధినేతలు కావడంతో పాటు జాతీయ పార్టీల అధినాయకత్వాలు వారిని ప్రోత్సహించడం కూడా ఈ అత్యధిక కాలం పాలనా పగ్గాలు చేపట్టడానికి దోహదపడిన అంశాలుగా చెప్పొచ్చు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ విషయానికి వస్తే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన ఈయన తర్వాతి కాలంలో సోషల్ ఇంజనీరింగ్ లో టాప్ అవుతాడని ఊహించి ఉండరు. ఎమర్జెన్సీకి ముందు అంటే 1974 నుంచి 77 వరకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించిన నాయకుల్లో నితీష్ కూడా ఒకరు. 1985లో హర్నాట్ నుంచి ఎమ్మెల్యేగా జనతాదళ్ తరపున బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల బరిలో బార్హ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అలా 1989లో ఎంపీగా మారింది మొదలు 15 ఏళ్లుగా ఎంపీగా పనిచేశారు. 1990లో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో జనతాదళ్ నుంచి విడిపోయిన తర్వాత జార్జ్ ఫెర్నాండెజ్తో కలిసి సమతా పార్టీని స్థాపించారు. అలా వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి రైల్వే మంత్రి అయ్యారు. బెంగాల్లో గైసల్ రైలు దుర్ఘటన జరగడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. బహుశా నైతిక విలువ పేరు చెప్పి మంత్రి పదవిని వదిలిపెట్టడం 2000 సంవత్సరం దగ్గరలో అదే ఆఖరిసారి అనుకుంటా. కానీ ఆ తర్వాతి కాలంలో అదే నైతిక విలువలకు తిలోదకాలిస్తూ కూటములను మార్చారు అనే ఆరోపణలను కూడా నితీష్ ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత 2000 సంవత్సరం ఎన్నికల్లో బీహార్లో హంగ్ ఏర్పడడంతో తొలిసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
వారం తర్వాత ఎన్డీఏ బల పరీక్షలో నెగ్గడానికి సంఖ్యాబలం లేకపోవడంతో రాజీనామా చేశారు. 2005లో దాణా కుంభకోణం కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేయగా ఆర్జేడీపై ఎన్డీఏ విజయం సాధించింది. 2014లో జేడీయూకు ఎన్డీఏతో సంబంధాలు తెగిపోయాయి. లోక్సభ ఎన్నికల్లో జేడీయూ దారుణంగా ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2015లో ప్రత్యర్థి అయిన ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేశారు. అదే మహాగఠబంధన్. అప్పుడు నితీష్ కుమార్ యాదవ్ సీఎంగా, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 2017లో మళ్లీ మహాగఠబంధన్ నుంచి బయటకొచ్చి ఎన్డీఏలో చేరారు. అప్పుడు కూడా సీఎం పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమి సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2022లో మరోసారి ఎన్డీఏని వదిలిపెట్టి మహాగఠబంధన్లో చేరారు. 2024లో మళ్లీ ఎన్డీఏలోకి తిరిగి వచ్చారు. తిరిగి 2025లో విజయపీఠం దక్కించుకున్నారు. అలా ఎన్నిసార్లు తన స్టాండ్ మార్చుకున్నా బిహారీలు మాత్రం నితీష్తోనే ఉన్నారు. ఈ విషయాన్ని ఎవరు అవునన్నా కాదన్నా వచ్చిన రిజల్ట్ చూసి ఒప్పుకోవాల్సిందే. అయితే నితీష్ కుమార్కి సీఎం పదవి కొత్త కాకపోయినా ఈసారి టర్మ్ మాత్రం వేరేగా ఉండబోతోంది. ఎందుకంటే ఎన్డీఏ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది కాబట్టి ఈ టఫ్ టాస్క్ ని ఆయన ఎలా అధిగమిస్తారు? రాష్ట్ర చరిత్రలోనే ఘనమైన విజయం. మరి బీహారీలకు ఎన్డీఏ ఏం చేయబోతోంది? ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందా? ఆ 1 కోటి ఉద్యోగాలు ఇచ్చేస్తే నేనసలు రాజకీయాలే చెయ్యనంటోన్న పీకే. ముందు ఉంది ఎన్డీఏకి అసలు పండగ. బీహారీలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? చేతులెత్తేస్తుందా? బీహార్ చరిత్రలోనే అత్యధిక విజయం కట్టబెట్టిన ప్రజలకు ఎన్డీఏ ఏమివ్వబోతోంది? ఎప్పటిలానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసిన రాజకీయ పార్టీల్లానే పాలన సాగుతుందా, లేక వాగ్దానాలను నిలబెట్టుకుంటుందా అనే ప్రశ్నలు మొదటి రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి. ఓవైపు 158 సీట్లలో పోటీ చేసి సున్నాగా మిగిలిన ప్రశాంత్ కిషోర్ స్వరం విప్పడం ప్రారంభించారు. తాను ఇంకా ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోలేదని, అసలు నిద్రే పట్టడం లేదన్నారాయన. అదే సమయంలో తన ప్రతిజ్ఞల నుంచి పారిపోవడం లేదని, నిజంగా జేడీయూ కనుక ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చితే తప్పకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పారాయన. ఒక్క ప్రశాంత్ కిషోర్ మాత్రమే కాదు, ఇతర రాజకీయ పక్షాలు కూడా ఇదే మైండ్ సెట్ తో ఉన్నాయి. తాము ఓడిపోయినప్పుడు దానికి కారణాలను అన్వేషించడం మానేసి గెలిచిన పార్టీల విజయానికి కారణం తెలుసుకుని ఆయా వాగ్దానాల అమలు కోసం డిమాండ్ చేస్తాయి. ఇదేం కొత్త విషయం కాదు. అందుకే ఎన్డీఏ ఇచ్చిన హామీలు, వాగ్దానాలను ఈ కూటమిలోని పార్టీలు మర్చిపోయినా ప్రతిపక్ష పార్టీలు మర్చిపోవు. ఎన్డీఏ మేనిఫెస్టో చూస్తే రాష్ట్రంలోని యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి జిల్లాలో మెగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, కేజీ టు పీజీ వరకు క్వాలిటీ ఫ్రీ ఎడ్యుకేషన్ పొందుపరిచింది. అంతేకాదు ఇక్కడున్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏడాదికి 1,00,000 వరకు సంపాదించేలా 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీ స్కీమ్ అనౌన్స్ చేసింది. 1 కోటి మంది మహిళలను ఇలా చేయాలంటే అది ఆషామాషి స్కీమ్ కాదు. దాంతోపాటు మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం, ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ఈ ఆర్థిక సాయం అంటే వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం అనేది పెద్దగా కష్టమయ్యే పని కాదు. కానీ 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు అనే హామీ మాత్రం అస్సలు అమలయ్యే వాగ్దానమే కాదు.
ఏ రాష్ట్రంలోనూ 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అలాంటిది ఏకంగా 1 కోటి మందికి ప్రభుత్వ ఉద్యోగాల స్కీమ్ ఖచ్చితంగా ఎన్నికల హామీగానే మిగిలిపోవచ్చు. మరి ఈ దిశగా బీహార్లోని ఎన్డీఏ కూటమి దగ్గర మంత్రదండం ఉందేమో చూడాలి. నితీష్ కుమార్ 10వ ముఖ్యమంత్రి అవడంలో పెద్ద విశేషం ఎలక్షన్ ముందు తీసుకొచ్చింది ఏంటంటే, సామాన్యమైన ఆడవాళ్ళు ఆయనకి వచ్చి ఓటు వేశారు. ఓడిపోతాడేమో అని భయపడి ఇంకా ఎక్కువ మంది ఎప్పుడు ఆయన బీహార్లో వచ్చి ఆయనకే ఓటేశారు. ఇది అనుకుంటున్నారు ఏదో ఆఖరి 3 రోజుల క్రితం ఎప్పుడో ఎలక్షన్ ముందల అనౌన్స్ అవ్వకముందు ఏదో 10,000 ఇచ్చారు ఆడవాళ్ళకంటే. తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వలేదా? తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వంది ఏమున్నది, అంతా ఫ్రీ ఇచ్చారు, చక్కగా ఇచ్చారు ముఖ్యం. కానీ వాళ్ళు ఓడిపోయారు. దాంట్లో అర్థం ఏంటంటే, ఇచ్చే మనిషి మీద ఏం అభిప్రాయం ఉన్నది, ఆయన ఒక మంచి వ్యక్తి, పెద్ద మనిషి, ఇవన్నీ ఉండగా వెనకాల బ్యాక్గ్రౌండ్. నితీష్ కుమార్ అక్కడ ప్రొవిజన్ ఉన్నది, లిక్కర్ అమ్మటానికి వీలు లేదు బీహార్లో. ఆయన హయాంలో నష్టాలు రానే, రెవెన్యూ పోనే. నేను ఆడవాళ్ళకి చేసేది ఇది, వాళ్ళ మగవాళ్ళు తాగి ఇంటికి రావడానికి వీలు లేదు. ఆ ప్రిన్సిపల్ మీద ఉన్నారు. బీహార్లో ఎన్డీఏ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటే ఏటా 37,000 కోట్లు అవసరమవుతాయంటున్నారు. ఇప్పుడున్న బడ్జెట్కి ఇది అదనం. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో బీహార్ బడ్జెట్ 3,17,000 కోట్లు. అంటే ఈ హామీల అమలుకు ఖచ్చితంగా 10% ఎక్కువగా కేటాయింపులు జరగాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో అమలు చేసే పీఎం కిసాన్ పథకంలో ఏడాదికి 6,000 ఇక్కడ ఇస్తున్నారు. దానికి అదనంగా మరో 3,000 కలిపి ఇస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. ఈ ఒక్క హామీకే అదనంగా ఏటా 22,000 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. అలానే 125 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ కూడా బీజేపీ జేడీయూ కూటమి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్కి ఏటా 3,800 కోట్లు ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున హామీలు అమలు చేయాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో లాగా ఇక్కడ లిక్కర్ ఆదాయం లేదు, మద్యపానంపై నిషేధం ఉంది. అంటే అనివార్యంగా బీహార్ రాష్ట్రం మరిన్ని అప్పులు చేయడానికి సిద్ధమై ఉండాలి. అలానే కేంద్రం కూడా ఇబ్బడి ముబ్బడిగా నిధులిచ్చి ఆదుకోవాల్సిన అవసరమూ ఉంది. అందుకే ముఖ్యమంత్రిగా 2 దశాబ్దాల అనుభవం ఉన్న నితీష్ ఈ హామీలను ఎలా నెరవేర్చుతారు అనేది ఇప్పుడు ప్రతిపక్షాలతో పాటు ఓట్లేసిన జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.